మీకు వాళ్ళ భాష కూడా వచ్చే? ఎలా 20 ఏళ్ల సహవాసం, వాళ్ళ భాషే కాదు అలవాట్లు కూడా తెలుసు. ఏమైంది? కూర్చో, మెల్లగా మెల్లగా ఈ రాయి మీద కూర్చో. ఏదో ఒకసారి నన్ను చూడండి. ఏది? వద్దండి. చూడండి నన్ను ఒకసారి. ఇదిగో వచ్చేసి. ఒక్క నిమిషం. రాస్తే వెంటనే తగ్గిపోతుంది. ఈ వైద్యం మీకెలా తెలుసు? అదిగో ఇందాక వెళ్ళరే, వాళ్ళే నేర్పించారు. నొప్పి కొంచెం తగ్గిందా? అవును, ఇలాగే ఏదైనా మందేసి మా ఆయన గారిని మార్చొచ్చుగా. అదేదో తెలుసుంటే అదేసి మా ఆవిడనే మార్చుకునేవాడిగా. బావగారు, అక్క మీరు బానే ఉంటారుగా? చూసేవాళ్ళకి అలాగే ఉంటుంది, కానీ నేను ఎంత రాజీ పడి బతుకుతున్నానో నాకే తెలుసు. పెళ్ళవక ముందు ఏవేవో కళ్ళు కన్నాను నీలాగే. నాకు కాబోయే భార్య డైనమిక్గా, చలాకీగా, నన్ను ఛాలెంజ్ చేసేలాగా ఉండాలని. కానీ ఆ తర్వాత స్లోగా అర్థమైంది, ఎదుటి వాళ్ళు అనుకునేటట్టు మనం ఎలా మారలేము, మనం అనుకునేటట్టు ఎదుటి వాళ్ళు ఉండరని. నా భార్యకి నేనంటే ఎంత భక్తి అంటే, ఎప్పుడన్నా చిరాకు పడి వెళ్ళి గంగలో దూకమంటే వెంటనే ట్రైన్ ఎక్కేసి కాశీ వెళ్ళి గంగలో దూకేస్తాను. కానీ తన దగ్గర నుంచి నాకు కావాల్సింది భక్తి కానప్పుడు తన ప్రేమ ఎంత గొప్పదైతే ఏంటి. కాకపోతే మేబీ తను కూడా నాలాగే ఫీల్ అవుతుందేమో. నేను నా వ్యాపారాన్ని అడ్డు పెట్టుకుని ఎస్కేప్ అయినట్టు తను కూడా తన భక్తితో ఎస్కేప్ అవుతుందేమో. కనీసం పెదాలతో ముద్దు పెట్టుకోవడం కూడా రాదు తనకి. అలాంటి వ్యక్తితో సెక్స్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. సారీ. చెలమయ్యా, బావగారు, బావగారు. పేషెన్స్తో ఎదురు చూసే మనిషికి ఏ సమస్యకైనా పరిష్కారం దొరకచ్చు. ఒక్కోసారి కాలమే సగం సమస్యలని పరిష్కరించొచ్చు. ఆ చిన్న గ్యాప్లో అయోమయానికి గురైతే మనం వేసే అడుగు మరో కొత్త ఊబిలోకి పడుతుంది. మా బావగారు నా పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆయన నా పట్ల చూపిస్తున్న కన్సర్న్, ఇవి నా భర్త నుంచి నేనెందుకు పొందలేకపోతున్నాను?
కలిసి కాపురం చేసే వ్యక్తి నుంచి ప్రేమ ఆదరణ ఆశించడం అత్యాశ అవుతుందా? అమ్మయ్యా గొడవ అయిపోయింది. ఇవాళ నుంచి నేనే రాజును. టాటా. అమ్మయ్యా ప్రశాంతంగా మందు కొట్టి ఎన్నాళ్ళైందో. అబ్బబ్బబ్బా వెళ్ళిపోతుంది అనసూయ, వెళ్ళిపోతుంది. వచ్చేస్తుంది అనసూయ, వచ్చేస్తుంది. మీకేమైనా జరిగిందేమో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా పెద్దోడా? సడన్గా అలా గొడవలు మొదలయ్యేసరికి ఏం చేయాలో తోచలేదు. ఆ టైంలో ప్రాణాలతో ఉంటే చాలనిపించింది. అయినా నిన్నలా వదిలి రాకుండా ఉండాల్సింది. ఐఎమ్ సారీ వసు. వసు, నాకు షుగర్ కదమ్మా, చక్కెర ఎందుకు వేసావు? మర్చిపోయిన అత్తయ్య, ఇవ్వండి, వేరే తెస్తాను. పర్వాలేదులేమ్మా. వసు, నేను కాఫీ తాగనని నీకు తెలుసుగా. సారీ అక్కయ్య. వసు, బాయ్ మమ్మీ. బాయ్ నాన్న, బాయ్. బాయ్ నాన్నమ్మ. బాయ్. వసు, నేను డ్రాప్ చేస్తాను. వద్దండి, నేను బస్సులో వెళ్తాను. అందరూ హోంవర్క్ చేశారా? చేసాం టీచర్. ఓకే, రైట్ డౌన్. లెంగ్త్ ఆఫ్ వైర్ is equal to 10 meters. Diameter is బస్సు మేడం, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. వస్తున్నానని చెప్పు. అలాగే. వసు, ఏంటి 10 మందికి చెప్పే స్థాయిలో ఉన్న మనిషి ఇలా బిహేవ్ చేశాడు అనుకుంటున్నాను. నేను కూడా నీలాగే రాజీపడి బతుకుతున్నాను. నా భార్య నేను అనుకున్నట్టు లేదని నేను ఇంకొకళ్ళని చేసుకోలేను కదా. ఆ వచ్చే మనిషి కూడా అలాగే ఉండదని గ్యారంటీ ఏంటి? అందుకే సర్దుకుపోవడం నేర్చుకున్నాను. ఆ పరిస్థితుల్లో నేను నీతో నేను మీకొకటి చెప్పాలి.
నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదని ఒక ఎమోషన్లో మీకు దగ్గరయ్యాను, అంతేకాని నా భర్త మీద ప్రేమ లేక కాదు. ఈ విషయం చెప్దామనే వచ్చాను. దయచేసి ఇంకోసారి ఎప్పుడూ నన్ను అలా భావించకండి.